టాలెస్ట్ వినాయకుడిని పెట్టారు అక్కడ. మంది గర్ల్స్ అనేది ఇక్కడ చాలా మంచిగా స్క్రీమ్ చేస్తున్నారు. వెరీ గుడ్ మమ్మీ. మన శరత్ వచ్చేసాడు. హాయ్ శరత్. హ్యాపీ డెంట్ వైట్ పళ్ళ పగించి చెయ్యొక మంచి. అదే సిచ్యువేషన్ ఎట్లా అడిగితే నువ్వు లాగరా, నువ్వు బ్లాగ్ కింద చూస్తారు అలా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నువ్వు కూడా బ్లాగరా, నీ మొహం కూడా అదే అంటారు. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. నాది 20 days 20 videos 20 places ఛాలెంజ్ అనేది ఇవాళ డే 19. అంటే ఇవాళ ఒక రోజు, రేపు లాస్ట్ బ్లాగ్ నాకు చెప్పాలంటే డే 20ది, కానీ నేను రేపు ఆ బ్లాగ్ రికార్డ్ చేయను. డే 20ది ఛాలెంజ్. కానీ నేనేం చేస్తాను, సండే రికార్డ్ చేస్తాను. సండే ఛాలెంజ్ పెడుతున్నాను కదా నేను. ఆల్రెడీ నేను ఒకటి మెన్షన్ చేశాను, నేను ట్రెక్కింగ్ వెళ్తున్నాను. నాతో పాటు మీరు అందరినీ కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాను జాయిన్ చేయమని నా ట్రెక్కింగ్కి. మీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్ చేయండి, నాతో పాటు ట్రెక్కింగ్ వెళ్దాం. మనందరం కలిసి వెళ్దాము. ఆ స్పాట్ గుంటూరులో నల్లపాడు దగ్గర ఉంటుంది. ఎవరు వెళ్ళలేని ట్రెక్కింగ్ ప్లేస్, మనం ఫస్ట్ టైం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో అది మెయిన్. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కింద కమెంట్ చేయండి. సండే రోజు మార్నింగ్ 6 AM to 9 AM ట్రెక్కింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1.5 kilometer అప్రాక్స్ ఉంటుంది మనకి ట్రెక్కింగ్ అనేది. సో మీరు ప్లాన్ చేసి నాతో పాటు రండి. ఇంట్రెస్టెడ్ మెంబర్స్ ప్లీజ్ కమెంట్ చేయండి కింద. అలాగే ఇప్పుడు నాతో పాటు ప్రదీప్, రోహిల్ వీళ్ళిద్దరు నాతోనే ఉన్నారు. ఇదిగోండి వీళ్ళు ఇక్కడే ఉన్నారు. మేమేం ప్లాన్ చేసామంటే ఇవాళ మేము వెళ్తాము, ఛాలెంజ్ ఉంది కాబట్టి విజయవాడలో అనేది గొల్లపొడి దగ్గర కదా, భవానీపురం దగ్గర అనేది మనకి విజయవాడది టాలెస్ట్ వినాయకుడిని పెట్టారు అక్కడ స్టాచ్యూని. సో ఆ స్టాచ్యూ ఏంటి చూడడానికి వెళ్దాము. 72 feet హైట్ ఉందంట. సో ఒకసారి అక్కడికి వెళ్దాం, చూద్దాము భవానీపురంలో ఎక్కడుంది ఏంటనేది, ఆ వినాయకుడు ఎలా ఉంది చూద్దాము. సో లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు వెళ్ళిపోదాం, మనం కార్లో బయలుదేరదాం. లెట్స్ గో. ఇప్పుడు మనం లొకేషన్ దగ్గరకు అనేది రీచ్ అయిపోయాము. లోపల వెళ్ళి చూపిస్తాను నేను మీకు. ఎంత పెద్ద విగ్రహం ఉంది, నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను. 72 feet అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత హైట్ ఉంటుంది. సో అదే నేను మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళి. మనకి విజయవాడలో అనేది వరదలు వచ్చినాయిగా కొన్ని రోజుల క్రితం. సో ఆ టైంలో అనేది ఇక్కడ ఎంత నీళ్ళు ఉన్నాయంటే ఇది మొత్తం నిండిపోయి ఉన్నాయి ఆ టైంలో. అందుకనే ఇది కట్టారు అప్పుడు, అంటే సేఫ్గా ఉండడానికి. చూడండి ఎంత హైట్ ఉంది. దాదాపు ఒకటి ఇది మనకి 3 feet ఎంత హైట్ ఉంటుంది ఇది. సో జస్ట్ ఇమాజిన్ అంత నీళ్ళు వచ్చినాయి ఇక్కడికి. సో ఇది చూసినారా ఎంత బాగా బ్యూటిఫుల్గా డెకరేషన్ అనేది చేశారు. సాయంత్రం పూట మీరు ఇక్కడికి వచ్చారంటే చాలా బాగుంటుంది. లైటింగ్తో వేస్తారు, చాలా బాగుంటుంది. నేను కుదిరితే సాయంత్రం రావాలనుకుంటున్నాను, కానీ కుదరదు నాతో. బట్ స్టిల్ చూసినారా వెనకాల దారి కనపడుతుంది కదా, ఇదిగోండి మొత్తం దారి చూడండి ఇలా ఉంటుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ మేము ఇలా వచ్చాం లోపల. ఎంట్రన్సే ఎంత లాంగ్ ఉందంటే జస్ట్ ఇమాజిన్. ఆ మూర్తి అనేది ఎంత హైట్ ఉంటుంది, ఎంత పెద్దది ఉంటుంది, జస్ట్ ఇమాజిన్. గైస్ అయితే ఇప్పుడు మీరు రెడీయా? నేను మీకు చూపించిపోతున్నాను ఫైనలీ ఇప్పుడు వినాయకుడు ది స్టాచ్యూ, అది కూడా 72 feet హైట్ స్టాచ్యూ. చూస్తారా? రెడీయా? 3, 2, 1 ఇదిగోండి చూస్తారా? ఓ మై గాడ్ ఎంత పెద్ద స్టాచ్యూ ఉంది చూసారా? చాలా పెద్దది. ఇది చూసారు కదా, ఇంకా దగ్గరికి వెళ్దాము. అక్కడికి వెళ్ళి వినాయకుడి దగ్గరికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్గా ఎంత హైట్ ఉంది. ఇంత దూరం నుంచి అయితే మీకు సరిగ్గా అర్థం కాదు. సో మనం అక్కడికి వెళ్ళిపోదాం ఒకసారి. సో మీరు ఇందాక చూసారు కదా, నేను అక్కడ నుంచి ఉన్నాను, అలా వాకింగ్ చేసుకుంటూ ఇలా వచ్చాను, వినాయకుడి దగ్గరికి వచ్చేసాను. చూడండి ఎంత పెద్ద హైట్ ఉంది. ఓ మై గాడ్ గైస్. సో ఇప్పుడు చూడండి ఎంత హైట్ ఉంది. ఎగ్జాక్ట్గా నా హైట్ చూడండి, నేను జస్ట్ కాల్ వరకే ఉన్నాను, ఫీట్ వరకు హైట్ ఉంది నాది. అండ్ ఎంత పెద్ద విగ్రహము ఒకసారి మీరే జస్ట్ ఇమాజిన్ చేయండి. ఒకసారి చూడండి ఎంత హైట్ ఉంది చూసారా? చాలా పెద్ద హైట్గా ఉన్న గుడి, ఐ మీన్ విగ్రహం. సో ఇప్పుడు చాలాసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. శరత్ కూడా రావాల్సింది మాతో పాటు, కానీ తను రాలేదు. ఇప్పుడు వచ్చాడు మనకి ఇక్కడికి గుడి దగ్గరికి. అది కూడా మన శరత్ వచ్చేసాడు. హాయ్ శరత్. హ్యాపీ డెంట్ వైట్ పళ్ళ పగించి చెయ్యొక మంచి. ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. సో ఫైనల్లీ శరత్ కూడా వచ్చేసాడు ఇక్కడికి. మేమందరం ఇక్కడే ఉన్నాము. వెల్కమ్ శరత్, వెల్కమ్. విజయవాడలో అతి పెద్దగా ఉన్న విగ్రహం ఇదే. సో అది చూద్దామని నేను ఇక్కడికి వచ్చాను. దాని పక్కనే అంటే వినాయకుడు ఇక్కడ ఉన్నారు కదా, దాని పక్కనే ఇక్కడ విగ్రహం అనేది ఇక్కడ పెట్టారు.
సో చూడండి బలరాముడు విగ్రహం కూడా ఇక్కడ పెట్టారు అండ్ అవతల వైపు కూడా ఇంకొక విగ్రహం ఉంది. సో 3 విగ్రహాలు అనేది స్థాపన చేశారు ఇక్కడ. సో ఈ విగ్రహం అనేది చాలా ఎక్కువ రోజులకి పెడుతున్నారు, 21 రోజులకి పెడుతున్నారు. నిజంగానే చాలా గొప్ప విషయం చెప్పాలంటే. ఇన్ని రోజులు వినాయకుడిని స్థాపన చేసి రోజు పూజ చేసి దాని తర్వాత అన్ని క్రియలు చేయాలంటే నిజంగానే చాలా గ్రేట్. సో గైస్ నేను ఇక్కడ ఏమో వినాయకుడి దగ్గరకు వచ్చాను కదా, నేను ఇక్కడ విగ్రహం చూస్తుంటే కొంతమంది గర్ల్స్ అనేది ఇక్కడ చాలా మంచిగా స్క్రీమ్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఒకసారి మళ్ళీ స్క్రీమ్ చేయండి. వెరీ గుడ్ మమ్మీ. ఇంకా గట్టిగా వెరీ గుడ్. నిజంగానే విజయవాడలో చాలా మంది అనేది ఎంత చిల్గా ఎంత హ్యాపీగా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. గర్ల్స్ అనేది నాతో కోఆపరేట్ చేశారు, కానీ చాలా మంచి విషయం చెప్పాలంటే. వాళ్ళు అట్లీస్ట్ అనేది ఇలా వీడియోలో వచ్చారు. కొంతమంది సిగ్గుపడతారు, బట్ స్టిల్ వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసారు ఎంత బాగుందో. ఏంటి సరే ఏమన్నా అదే సిచ్యువేషన్ ఎట్లా అడిగితే నువ్వు లాగరా, నువ్వు బ్లాగ్ కింద చూస్తారు అలా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నువ్వు కూడా బ్లాగరా, నీ మొహం కూడా అదే అంటారు. ఏంటి రోహిల్ కరెక్ట్గానే చెప్పానా? ఓకే, సో ఇప్పుడు మనం బయటకు వచ్చేసాము. చాలా బాగా అనిపించింది నిజంగానే. దేవుడి దగ్గర వెళ్ళి దండం పెట్టేసి వచ్చాము మేమందరం. అంటే నేను, రోహిల్, శరత్, మేము అండ్ ప్రదీప్, మేము నలుగురం కలిసి దండం పెట్టాం దేవుడిని. ప్రశాంతంగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అండ్ ఐ హోప్ఫుల్లీ దేవుడు అనేది అందరినీ ప్రపంచంలో బాగా చూసుకోవాలి, అందరు హెల్తీగా ఉండాలి. అండ్ మీరు నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు రోహిల్, ప్రదీప్ అండ్ శరత్ వెళ్ళిపోతున్నారు. బై గైస్, టేక్ కేర్, హ్యాపీ జర్నీ టు యూ ఆల్. డన్. ఇప్పుడు నేను బయలుదేరిపోయాను. ఇప్పుడు నిషాని పికప్ చేసి తర్వాత నేను వెళ్ళాలి ఇంటికి వెళ్ళే ముందు నేను ఒక చిన్న మాట నేను మీతో షేర్ చేస్తాను. ఇవాళ నేను ఏమనుకున్నానంటే, యాక్చువల్గా నా కార్ అనేది నేను సర్వీస్కి ఇద్దాం అనుకున్నాను ఫస్ట్, కానీ నేను ఇవ్వలేకపోయాను. మార్నింగ్ వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత వారు నా కార్ సర్వీస్ వాళ్ళు కూడా కార్ సర్వీస్ ఓకే అన్నారు. కానీ నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే, అమ్మో కార్ సర్వీస్ తీసుకుంటారా లేదా, ఎందుకంటే మనకి విజయవాడలో వరదలు వచ్చినాయి, వరదల వల్ల అనేది చాలా మంది బండిలు అనేది సర్వీస్కి వెళ్ళినాయి. సో దానివల్ల అనేది సర్వీస్ డిలే అవుతుందని నేను విన్నాను. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు సెక్యూరిటీ గార్డ్ ఏమన్నాడంటే, నమస్తే సర్వీస్ తీసుకుంటున్నారా, ఎన్ని రోజుల్లో ఇస్తారు? ఫస్ట్ సర్వీసా? సెకండ్ ఇవాళ ఇచ్చేస్తారండి. ఒక నిమిషం అడగండి ఒకసారి. సార్ ఇవాళ ఇచ్చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే తీసేసుకోండి, పెన్ డ్రైవ్, మొబైల్, క్యాష్. ఓకే, థ్యాంక్ యూ. సో సెక్యూరిటీ గార్డ్ ఇది చెప్పాడు నాకు. నేను ఇంకా అనుకున్నాను సరే కార్ పెట్టేద్దాం సర్వీస్కి అని అనుకున్నాను. దాని తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసి నేను రిటర్న్ వచ్చేసాను, ఎందుకంటే నాకు ఏదో పని పడింది. ఇవాళ ఒక బ్లాగ్ రికార్డ్ చేసి దాని తర్వాత ఒకసారి సర్వీస్ ఇచ్చేసి అండ్ మళ్ళీ ఎలాగో సండేకి ప్రిపేర్ అవ్వాలి కదా. సో అందుకునే నేను అనేది నా కార్ సర్వీస్కి ఇవ్వలేదు ఇవాళ. అయితే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను. అండ్ చెప్పాలంటే నేను డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాల్సింది. వినాయక చవితి ఉంది కదా, రేపు యాక్చువల్గా నేను డాన్స్ చేయాలి. బట్ స్టిల్ కానీ ఏమైందంటే నాకు కొంచెం షోల్డర్లో అనేది ఒక ఇంజురీ అయిపోయింది. సో దానివల్ల నేను డాన్స్ చేయలేకపోతున్నాను. ఎక్కువ ఐ థింక్ సమ్ వెయిట్ ఎత్తునట్టున్నాను. దానివల్ల నాకు ఇప్పుడు ఏమో స్ప్రెయిన్లా అనిపిస్తుంది. ఇక్కడ టచ్ చేస్తేనే నొప్పి వస్తుంది. అందువల్ల ఐ థింక్ డాన్స్ నేను డ్రాప్ చేయాలి ఇప్పుడు అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను నిషా అనేది రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. వినాయక చవితి ఉంది కదా మా కమ్యూనిటీలో. సో ఆ ఈవెంట్ అనేది అటెండ్ చేయడానికి ఎందుకు వెళ్తున్నాము. ఇవాళ డిన్నర్ అనేది చాలా సూపర్ డిన్నర్ ఉంది. డిన్నర్ మెనూ అంటే అద్భుతంగా ఉంది. ఒకసారి కిందికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను డిన్నర్ మెనూ ఏముందో. సో గైస్ చూడండి, ఇది మన స్టాల్ కౌంటర్స్. అంటే ఫుడ్ తినడానికి ఎంత బ్యూటిఫుల్గా కౌంటర్స్ ఉన్నాయి. ఫుడ్స్ ఏమున్నాయి నేను మీకు వరుసగా చూపిస్తాను మొత్తం ఏమున్నాయో. చూడండి, పావ్ భాజీ, పానీపూరి అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. సో గైస్ అయితే మేము తినేసి చక్కగా చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి.
టోటలీ నార్త్ ఇండియన్ ఫుడ్ పెట్టారు ఇవాళ. అండ్ ఇవాళ ఫ్రైడే అండ్ చాలా బాగుంది సెటప్ అండ్ ఎవ్రీథింగ్ అరేంజ్మెంట్ నాకు చాలా సూపర్ అనిపించింది. అంటే నార్మల్ స్టార్టర్స్ నుంచి చాట్ మసాలా, పానీపూరి, సమోసా చాట్ అవన్నీ నుంచి దాని తర్వాత డైరెక్ట్గా డిన్నర్కి చెప్పాలంటే పులావ్ పెట్టారు, దాని తర్వాత దాంతో రైతా పెట్టారు, ఫుల్కా పెట్టారు, కుల్చా పెట్టారు, పాలక్ పన్నీర్ పెట్టారు అండ్ మేథీ చమ్మన్ ఐటెం పెట్టారు. జస్ట్ ఇమాజిన్ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో అన్నీ తిన్నాను, అన్నీ ట్రై చేశాను, సూపర్గా ఉంది, చాలా అమేజింగ్ అనిపించింది. నార్త్ ఇండియన్ ఫుడ్ పెట్టారు కాబట్టి ఇట్ వాస్ వెరీ ఎక్సలెంట్ ఫుడ్ ఆల్సో. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది నిజం చెప్పాలంటే. సో తినేసి చాలా బాగుంది. ఇప్పుడు జస్ట్ అది తిన్న తర్వాత కొంచెం వాకింగ్ చేయడానికి నేను నిషా వాకింగ్ బయలుదేరాను. సో కొంచెం వాకింగ్ చేస్తున్నాం, అలాగే కొంచెం పొట్ట కూడా ఫుల్ అయిపోయింది కదా బాగా. సో అందుకని కొంచెం వాకింగ్ అవసరం. సో గైస్ అయితే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను అండ్ చెప్పాలంటే అదే చూసారు కదా మా వినాయక చవితి కూడా ఎలా సెలబ్రేట్ చేశాను. అండ్ అదే నేను ఇవాళ విజయవాడ నుంచి నేను గొల్లపూడి వెళ్ళి నేను మీకు చూపించాను మూర్తి. అండ్ అదే చూసారు కదా ఎంత బాగుందో అది. అండ్ ఇంకో విషయం మళ్ళీ ఒకసారి నేను మిమ్మల్ని అందరినీ రిమైండ్ చేస్తున్నాను, ఇంట్రెస్టెడ్ మెంబర్స్ ఎవరైనా నాతో పాటు ట్రెక్కింగ్కి రావాలనుకుంటే మీరు రావచ్చు, నన్ను జాయిన్ చేసుకోవచ్చు. అందరం కలిసి వెళ్దాము ట్రెక్కింగ్ స్పాట్కి, చాలా బాగుంటుంది. గుంటూరు దగ్గర ఉంది, నల్లపాడులో చెప్పాలంటే ఫస్ట్ టైం మనం అందరం వెళ్ళిపోతున్నాం. మనతో పాటు టూర్ గైడ్ కూడా ఉంటారు, డోంట్ వరీ ట్రెక్కింగ్ గైడ్ ఉంటారు, మనం వాళ్ళతో పాటు వెళ్దాము. కానీ మనం ఫస్ట్ మెంబర్స్ ఆ ప్లేస్కి వెళ్ళడం చాలా బాగుంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ మెంబర్స్ కింద కమెంట్ చేయండి, నాతో పాటు ఎవరైనా జాయిన్ చేయాలంటే కమెంట్ చేసి చెప్పండి, నేను మిమ్మల్ని రివర్ట్ అవుతాను, మెసేజ్ చేస్తాను. అండ్ ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడే అవగొడతాను. యాజ్ ఐ సెడ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.